ఈ మధ్య ప్రతి నాయకుడు రంజాన్‌కి ఒక వేషం, శ్రీరామనవమి కోసం ఒక వేషం, క్రిస్మస్‌కి ఒక వేషం. అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నికల మూడుంది కాబట్టికి ఎక్కడికి వెళ్తే అక్కడ చర్చ్‌కి వెళ్తే చర్చ్‌లో ప్రేయర్ చేయడం, మసీద్‌కి వెళ్తే మసీదులో నమాజ్ చేయడం, గుడికి వెళ్తే అక్కడ దండం పెట్టుకోవడం, లేకపోతే భగవద్గీత పారాయణించడం. అసలు వీళ్ళు ఈ ఎలక్షన్‌లో తప్ప మళ్ళీ ఎలక్షన్‌లు అయిపోయాక సాధారణ దినాలలో అంటే రెగ్యులర్ రోజులలో అసలు ఎక్కడికన్నా వెళ్ళి ఇలాంటి పనులు చేస్తారా? మరి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అదే రాజకీయ నాయకుల పట్ల ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి ఒక అలర్ట్‌గా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు చాలా వేషాలేస్తూ ఉంటారు. బండ్లు అమ్ముతారు, చాయ్ అమ్ముతారు, పండ్లు అమ్ముతారు. ఇలా రకరకాలైన విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు పనులు చేసేది కేవలం ఓట్ల కోసమే. కాబట్టికే దయచేసి ప్రజలను నమ్మకండి. అందరిని నమ్మకండి. మీకు ఎవరై